మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణచైతన్య మండల. చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డెలివరీస్ చేసే వాళ్ళకి ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుంది? స్విగ్గీ, జొమాటో, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా ఇతరైనా లోకల్గా ఎవరైనా డెలివరీస్ చేసేవారికి. సో దీనికి సంబంధించిన నేనైతే చూడడం జరిగింది. ఉన్న దాంట్లో మార్కెట్లో అవైలబుల్గా ఉన్న స్కూటర్స్లో అంటే డెలివరీస్ చేసే వాళ్ళకి మిగిలిన స్కూటర్లకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సామాన్లు లగేజ్ పెట్టుకుని వెళ్తారు, ఇంకా కొంచెం ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉండాలి. సో దీనికి సంబంధించిన హీరో ఎలక్ట్రిక్లో ఒక స్కూటర్ బాగుందండి. అదేంటంటే హీరో ఎన్వైఎక్స్. ఈ ఎన్వైఎక్స్ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, దీని సీట్ అనేది యాజ్ పర్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని ఎదరకు పెట్టుకోవచ్చు లేదా వెనక్కి పెట్టుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీరు ఈ హీరో ఎన్వైఎక్స్ స్కూటర్ని తీసుకుంటే కనుక, మీరు ఒకవేళ లగేజ్ లేకుండా వాడుకోవాలంటే సీట్ని మామూలుగా పెట్టుకుని వాడుకోవచ్చు. ఒకవేళ లగేజ్ పెట్టుకోవాలి, వెనకాల ఏమైనా పెద్ద బాక్స్ లాంటిది క్యారీ చేయాలనుకుంటే సీట్ని ముందుకు పెట్టుకుని అక్కడ పెద్ద లగేజ్ బాక్స్ లాంటిది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫీచర్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు ఫుట్ బోర్డు మంచి స్పేస్ ఉంది. అంటే లెగ్ స్పేస్ కంఫర్ట్ ఉండాలి. ఎవరైనా ఇప్పుడు ఎక్కువ లగేజ్ పెట్టి వెళ్ళినప్పుడు కంట్రోలింగ్ బాగుండాలంటే లెగ్ స్పేస్ బాగుండాలి. సో దాని ప్రకారంగా కూడా కాస్త ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా బాగుంది. అలాగే మీరు ఈ స్కూటర్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఒక బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. పర్టికులర్గా బాటిల్ పెట్టుకోవడానికి ఒక ఫిక్స్డ్ స్పేస్ ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా ఫ్రంట్ ఇంకా కొంచెం మిగిలిన ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా కాస్త స్పేస్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ డెలివరీస్కి బాగా అంటే స్పేస్ పరంగా సూట్ అయ్యే విషయం ఇదొకటి. అలాగే సీట్లు కూడా వైడ్గా ఉన్నాయన్నమాట. చిన్న సీట్లు కాకుండా కాస్త పెద్ద సీట్లుగా ఉన్నాయి కాబట్టి ఆ సీటు కూడా కంఫర్ట్ బాగుంటుంది. మీకు నడిపేటప్పుడు ఫీల్ బాగుంటుంది. అంటే ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా కాస్త కంఫర్ట్గా నడిపే అవకాశం ఉంటుంది ఈ పెద్ద పెద్ద సీట్లు ఉండడం వల్ల. ఇది ముఖ్యంగా డెలివరీస్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ కావాల్సిన విషయం ఈ స్కూటర్లో అయితే ఉందన్నమాట. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది ఫైబర్ ప్లాస్టిక్తో అయితే తయారు చేశారన్నమాట. ఈ మొత్తం బాడీ కానీ మొత్తం కూడా ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేశారు. సో ఇది పూర్తిగా ఈ స్కూటర్కి ఉన్న డిజైన్, అలాగే కంఫర్ట్ లెవెల్స్, అలాగే స్పేస్ ఎంత ఉంది అనేది. సో మ్యాక్సిమం ఈ అమెజాన్ వాళ్ళకి కానీ లేకపోతే జొమాటో కానీ ఇతర చిన్నగా షార్ట్ డిస్టెన్స్లో ఏమైనా డెలివరీస్ చేసే వాళ్ళకి కానీ కిరాణా షాపులో ఏమైనా డెలివరీ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే దీని స్పేసింగ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఈ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 141 మిల్లీమీటర్స్. అంటే కాస్త ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు కూడా ఫ్రీగానే మూవ్ అవుతుంది 141 మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అలాగే దీని సస్పెన్షన్, ఎప్పుడైతే మనం ఎక్కువ లగేజ్ మోసుకెళ్తున్నాం అంటే కంపల్సరీ దాని సస్పెన్షన్ బాగుండాలి. సో దానికోసమే వీరు ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అంటే రెండు షాక్ అబ్జార్బర్స్ ఉండడం వల్ల మీకు అంటే ఎటువంటి రోడ్స్ మీద వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది కంఫర్ట్. సో అది దీని సస్పెన్షన్ వివరాలు. అలాగే దీని బ్రేకింగ్ చూస్తే మాత్రం దీని ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సో బట్ ఇది డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సడన్గా లగేజ్ ఉన్నప్పుడు కొంచెం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఆ టైప్లో డిస్క్ బ్రేక్స్ యూజ్ అవుతాయి. బట్ వీళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్స్ మాత్రం ఇచ్చారనమాట ఈ స్కూటర్లో. ఇంకా దీని టైర్స్ వచ్చి 90/90 అనమాట. 90/90 ఫ్రంట్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చి, అంటే ఇది ట్యూబ్లెస్ టైర్స్, 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అంటే ఈ టైర్ సైజ్ కూడా బాగానే ఉంటుంది. అంటే మన సిటీలో వెళ్ళే వాళ్ళకి మ్యాక్సిమం బాగా సూట్ అవుతుంది. లోకల్ వెళ్ళే వాళ్ళకి కూడా పర్లేదు, మరి ఆ టైర్ సైజ్ పర్లేదు అనమాట. మరీ అంత పెద్దది కాదు, బట్ ఓకే అనమాట. ఇక మోటార్ విషయానికి వస్తే ఈ హీరో ఎన్వైఎక్స్ అనేది మొత్తం 3 మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి E2, E5, ER. ఇది ఇప్పటి వరకు ఉన్న అవైలబుల్. బట్ రీసెంట్గా వాళ్ళు హెచ్ఎక్స్ మోడల్ కూడా లాంచ్ చేశారు. హెచ్ఎక్స్ అంటే ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. E2 రేంజ్ వచ్చి 50 కిలోమీటర్స్. ఇది లో స్పీడ్ వెహికల్ అనమాట. దీనికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఏ ఉండదు. దీని టాప్ స్పీడ్ 25 km/h ఉంటుంది. అలాగే ఒకసారి ఛార్జ్ చేస్తే దీనికి 50 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది. ఇక నెక్స్ట్ మోడల్ వచ్చి E5. ఇదైతే హై స్పీడ్ మోడల్. దీని టాప్ స్పీడ్ వచ్చి 45 km/h టాప్ స్పీడ్ ఉంటుంది. దీనికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం. కాకపోతే దీని రేంజ్ వచ్చి 50 కిలోమీటర్స్. ఒక ఛార్జ్కి 50 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇంకా 3వ మోడల్ వచ్చి హీరో ఎన్వైఎక్స్ ER. దీని రేంజ్ వచ్చి 100 కిలోమీటర్స్. అలాగే దీని టాప్ స్పీడ్ కూడా 45 km/h టాప్ స్పీడ్. ఇక దీని మోటార్ కెపాసిటీ అంటే ఫస్ట్ దాని E2 మోటార్ కెపాసిటీ వచ్చేమో 250 వాట్స్ మోటార్ ఉంటుంది. ఇక E5 ER వచ్చి 500 to 600 వాట్స్ మోటార్ ఉంటుంది అనమాట. బట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం చెప్పాల్సిన మోడల్ ఏంటంటే హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్. ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్. అంటే సేమ్ అదే మోడల్, బట్ డిఫరెన్స్ ఏంటంటే
కాస్త ఎక్కువ టార్క్ ఉంటుందని అయితే కంపెనీ వాళ్ళు తెలిపారు అనమాట ఈ మధ్యన లాంచ్ చేసినప్పుడు. ఈ ఎక్కువ టార్క్ వల్ల ఏంటంటే ఉన్న మోడల్స్తో పోలిస్తే ఇది ఎక్కువ రేంజ్ వస్తుంది అని అయితే కంపెనీ వాళ్ళు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్కువ హెచ్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 48 వోల్ట్ 28 ఆంప్ అవర్. ఈ 2 బ్యాటరీస్ ఉంటాయి, అంటే 48 × 28 చేస్తే మనకి 1.34 కిలోవాట్ అవర్ వస్తుంది. 2 బ్యాటరీలు కాబట్టి మల్టిప్లైడ్ బై 2 చేస్తే మనకి 2.68 కిలోవాట్ అవర్ వస్తుంది అనమాట. సో యాజ్ పర్ ది కంపెనీ వెబ్సైట్ వీళ్ళు అయితే 2.68 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు. అంటే మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు పవర్ కన్జంప్షన్ వచ్చి 2.8 యూనిట్లు అయితే కాలుతుంది అనమాట. అలాగే ఛార్జింగ్ టైం వచ్చి వీళ్ళు 4 నుంచి 5 గంటలు అయితే పడుతుందని చెప్పారు. అలాగే వీళ్ళు ఇచ్చే ఛార్జర్ రేటింగ్ వచ్చి 6 amps. సో 6 amps ఛార్జర్ కాబట్టి మీకు 4 నుంచి 5 గంటలు అన్నారు కాబట్టి 5 గంటలు ఈజీగా పెట్టేస్తుంది ఛార్జింగ్ టైం పెట్టడానికి. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే 2.68 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 200 కిలోమీటర్ రేంజ్ వస్తుందా అంటే రాదండి, 200 కిలోమీటర్ రాదు. ఈ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్కి ఏం చెప్పారంటే 200 కిలోమీటర్స్ అని చెప్పారు. బట్ వీళ్ళు 200 కిలోమీటర్ ఎప్పుడు వస్తుంది అంటే 2 బ్యాటరీలు తీసుకోవాలి. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేదే 2 బ్యాటరీ ప్యాక్ కలిపి, అది కాకుండా మనం ఇంకో 2 బ్యాటరీ ప్యాక్లు కలిపి తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు మీరు ఆన్ రోడ్ ప్రైస్ నేను కంపెనీ వాళ్ళని కనుక్కున్నది ఏంటంటే, ఇప్పుడు హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ఎంత పడుతుంది అంటే సింగిల్ బ్యాటరీతో అయితే, అంటే 100 కిలోమీటర్ రేంజ్ వచ్చే బ్యాటరీ అయితే 95,000 రూపాయలు పడుతుంది అంత ఆన్ రోడ్. హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ 95,000 రూపాయలు పడుతుంది. బట్ మరి 200 కిలోమీటర్ రేంజ్ కావాలంటే ఏంటంటే ఇంకో బ్యాటరీ తీసుకోవాలి. ఇంకో బ్యాటరీ తీసుకుంటే దానికి ఆ బ్యాటరీతో కలిపి ఇంచుమించుగా 1,25,000 నుంచి 1,30,000 రూపాయలు పడుతుందని చెప్పి అయితే వాళ్ళ డీలర్స్ అయితే చెప్పారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు హీరో ఎన్వైఎక్స్లో తక్కువ రేంజ్ 50 కిలోమీటర్లు కావాలంటే ఒక 67,000 రూపాయలు పెట్టుకోవచ్చు, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ బండికి. సో లేదా మీకు హై స్పీడ్ మోడల్ కావాలంటే 80,000 వరకు పెట్టాలి. లేదా హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ మోడల్ కాస్త ఎక్కువ టార్క్ ఉన్న స్కూటర్ తీసుకోవాలంటే మీరు 95,000 రూపాయలు పెట్టుకోవాలి. 200 కిలోమీటర్ల రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే మీరు ఇంచుమించుగా 1,20,000 నుంచి 1,30,000 రూపాయల వరకు పెట్టుకోవాలన్నమాట. సో బట్ ఈ విషయాన్ని ఎవరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎవరు కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఎంతసేపు ఒక్క ఛార్జ్కి 210 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారే కానీ ఈ 210 కిలోమీటర్లు 2 బ్యాటరీలు కొనుక్కోవాలి, ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కోవాలని అయితే ఎవరూ మెన్షన్ చేయలేదు. బట్ ఇది తెలుసుకోవడం మనం కనుక్కుంటే తెలిసిన విషయాలు అనమాట. అయినా కూడా ఏంటంటే డెలివరీస్కి అయితే బాగానే యూస్ అవుద్ది. ఒకవేళ మీకు 100 కిలోమీటర్స్ సరిపోద్దంటే ఒక్క బ్యాటరీతో ఉన్నది తీసుకోవచ్చు. అది కూడా మీరు హెచ్ఎక్స్ అనే మోడల్ అవసరం లేదు, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మోడల్లో కావాలని నేను తీసుకోవచ్చు. అది E2 మోడల్, హీరో ఎన్వైఎక్స్ E2 మోడల్ని తీసుకోవచ్చు. లేదా లైసెన్స్ రిజిస్ట్రేషన్ స్పీడ్ ఎక్కువ 45 kph కావాలంటే మాత్రం E5 మోడల్ తీసుకోవచ్చు. లేదా ER మోడల్, E5 అయితే 50 కిలోమీటర్ రేంజ్ వస్తుంది, ER అయితే 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. బట్ హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ స్పెసిఫికేషన్ చూస్తే దీని టాప్ స్పీడ్ వచ్చి 42 km/h. అంటే ఇది స్పీడ్ తగ్గించారు కాస్త ఎక్కువ రేంజ్ కోసం. అంటే ఇప్పుడు హీరో ఎన్వైఎక్స్ ఈఆర్లో అయితే 45 km టాప్ స్పీడ్తో 100 km రేంజ్ వస్తుంది కదా. అలాగే హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్తో 42 km టాప్ స్పీడ్తో ఒక్క ఛార్జ్కి 105 km రేంజ్ వస్తుంది. 2 బ్యాటరీలు వాడితే 210 km రేంజ్ వస్తుంది. నేను మొన్న సబ్సిడీ వీడియో చేసిన దాంట్లో కూడా హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్కి 29,000 రూపాయలు సబ్సిడీ అయితే మన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ సబ్సిడీ అయిన తర్వాత దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 95,000 రూపాయలు. అంటే 100 కిలోమీటర్ రేంజ్ దానికి 200 కిలోమీటర్ రేంజ్ బ్యాటరీకి అయితే మీకు చెప్పాను కదా 1,20,000 అయితే పెట్టాలన్నమాట. సో అవి కాకుండా ఈ హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ మోడల్స్లో స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏంటంటే రిమోట్ లాక్ అన్లాక్, రిమోట్తో ఈ స్కూటర్ని లాక్ చేయొచ్చు లేదా అన్లాక్ చేయొచ్చు. ఇంకా రేంజ్ ట్రాకర్, అంటే ఎంత రేంజ్ ఉంది ఈ స్కూటర్ నడుపుతున్నప్పుడు ఇంకా ఎంత రేంజ్ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇంకా లొకేషన్ అప్డేట్, లొకేషన్ ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. అలాగే రూట్ అప్డేట్, ఏ రూట్లో వెళ్తున్నాం అన్నది. ఇంకా జియో ఫెన్సింగ్ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వెహికల్ ట్రాకింగ్. సో మొత్తం ఈ వెహికల్ ట్రాకింగ్ అన్న లొకేషన్ అప్డేట్ రూట్ అప్డేట్ ఇంచుమించు ఒకే టైప్లో వస్తుంది. బట్ వీళ్ళ పేర్లు మార్చి చెప్తున్నారు. సో ఇదైతే పూర్తిగా హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ 200 కిలోమీటర్ రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు. మీకైతే డెలివరీస్కి అయితే బాగుంటుందండి. ఇది కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాకా ఉన్న మోడల్స్లో కాస్త కంఫర్ట్గా ఉంటుంది డెలివరీస్ బాయ్స్కి ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే. బట్ మీరు 200 కిలోమీటర్ రేంజ్కి అయితే మాత్రం 1,00,000 పైన పెట్టాల్సి వస్తుంది. లేదు నేను 100 కిలోమీటర్స్ అయితే మాత్రం ఒక 1,00,000 రూపాయల లోపు అయితే ఈ స్కూటర్ తీసుకోవచ్చు. సో ఇదండి డెలివరీస్ బాయ్స్కి యూజ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. Electricvehicles.in motto is keeping the earth a safer place to live for the next generations.
If you want to join our movement, you can support simply subscribing to our channel or sharing our videos or commenting on videos. Thanks for watching.